లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాలేజీ డేస్లో తన తండ్రి మీద ఉన్న పగ తన మీద తీర్చుకున్నారు అని, టీడీపీ ఎప్పుడూ అధికారంలో ఉన్నా ఇటువంటి చర్యలకే పాల్పడుతుంది అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైల్లో ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. 71 రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి 2 రోజుల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. తననొక టెర్రరిస్ట్ లా చూశారు అని, అధికారులు కూడా తనతో మాట్లాడేందుకు భయపడేవారు అని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో తన గదిలో సీసీ కెమెరాలు పెట్టి విజయవాడ నుంచి పర్యవేక్షించారు అని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఇక జైల్లో తనను ఒక బ్లాక్ లో నిర్బంధించారు అని, వేరే ఎవరితో కూడా మాట్లాడనీయలేదు అని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. కేవలం ములాఖతులో మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడాను అని, సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు అని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. పక్క వారితో మాట్లాడితే ఏదో ఇబ్బంది వస్తుంది అన్నట్లుగా చూశారు అని ఆయన ఆరోపించారు. సీసీ కెమెరాలను విజయవాడ నుంచే చూసే అవకాశం ఉంది అని జైలు అధికారులు తనతో చెప్పారు అని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను అని, అయినా ధైర్యంగా భరించాను అని మిథున్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా జైల్లో సీసీ కెమెరాలు పెట్టి తాను ఏం చేస్తున్నానో విజయవాడ నుంచి చూసేవారు అని మిథున్ రెడ్డి ఆరోపించడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. మిథున్ రెడ్డి ఆరోపణలు నిజమేనా లేక రాజకీయ వ్యూహంతో ప్రభుత్వంపై బురద చల్లే ఆలోచనతో ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు జైల్లో ఉండగా డ్రోన్లు ఎగరేసి చంద్రబాబును ఫోటోలు తీశారు అని టీడీపీ అప్పట్లో ఆరోపించింది. అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు కూడా అరెస్ట్ అయిన సమయంలో ఆయనపై కస్టోడియల్ టార్చర్ జరిగింది అని, సెల్ ఫోన్ వీడియో కాల్ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు లైవ్ లో చూశారు అని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో తమ ప్రభుత్వంపై టీడీపీ చేసిన విమర్శలను తిప్పికొట్టేలా మిథున్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబుకు తండ్రి మీద ఉన్న పగ, పార్టీ అధినేత మీద ఉన్న కోపం రెండూ వెరసి మిథున్ రెడ్డి అరెస్టుకు దారి తీశాయి అని వైసీపీ శ్రేణులు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.